ఈ సీజన్ బిగ్ బాస్ మీద అప్పుడే మనం 50కి పైగా వీడియోలు చేసాం అబ్బా. ఇప్పటి వరకు మన అంచనా తప్పలేదేటా అనుకుంటున్నా, కానీ ఫైనల్ గా బోర్లా పడింది అబ్బా. మొన్నటి వరకు ఓటింగ్ సరళి చూసి ఈ వీక్ ఖచ్చితంగా దివ్య బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతది, భరణి ఖచ్చితంగా ఏడుస్తాడు అనుకున్నా. కానీ నా అంచనా తారుమారు, నార్మల్ తారుమారుగా స్వామి, కంప్లీట్ బోల్తా పడింది అనమాట. ఇప్పటి సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు ఊహించని ఇద్దరు నామినేషన్ కి డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరి నుంచి ఒకళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ 200% కనిపిస్తున్నాయి భయ్యా. వాళ్ళలో ముఖ్యంగా బాగా తారుమారైన అంచనా ఏంటంటే దివ్య వెళ్ళిపోద్దాకుంటే భరణి వెళ్ళిపోయేలాగా ఉన్నారు. ఇప్పుడు భరణికి సడన్ గా ఓటింగ్ పడడం ఆగిపోయింది, భరణి డేంజర్ జోన్ లో ఉన్నారు. నా అంచనా కంప్లీట్ అలా అయిపోయింది. ఇప్పుడు దివ్య వెళ్ళిపోద్దాం అనుకుంటే భరణి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు దివ్య ఏడవాలనుకుంటా. సో ఇది ఒక సిచ్యువేషన్ అయితే, ఇంకొకళ్ళు మంచి బాలుడు అని అనుకుంటున్నా మన రామ్ రాథోడ్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరిలో చాలా ఓటింగ్స్ లో, చాలా సైట్స్ లో, జెన్యూన్ సైట్స్ కానివ్వండి, అన్అఫిషియల్ సైట్స్ కానివ్వండి, అఫీషియల్ సైట్స్ కానివ్వండి, ఎక్కడైనా కానీ భరణి రామ్ రాథోడే డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం, బిగ్ బాస్ హౌస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఇది మాత్రం ఎవరు ఊహించుండరు, నేనైతే మాత్రం అస్సలు ఊహించలేదబ్బా. ఇది మాత్రం నాకు కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ గా దివ్య అనుకుంటే భరణి ఫీల్ అవుతారు అనుకుంటే భరణి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు దివ్య ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇది ఓటింగ్ సరళి. సో ఇలా ఉంటది అనమాట ఓటర్స్ అంటే, ఇలా ఉంటది అనమాట బిగ్ బాస్ అంటే. సో ఓవరాల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వీక్ భరణి గారు కానీ రామ్ రాథోడ్ కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవడం ఆల్మోస్ట్ 200% కన్ఫర్మ్ అయిపోయింది భయ్యా. ఇంకా ఓటింగ్స్ లేవు, ఇంకా ఓటింగ్ సరళి మారే సిచ్యువేషన్ లేదు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. రేపొద్దున్నే ఎవరు ఎలిమినేట్ అయ్యారు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వస్తా. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్.